హరే కృష్ణ ఫ్రెండ్స్, రేపు కృష్ణాష్టమి కదా. ఏమేం చేయాలో చెప్తాను. దానివల్ల శ్రీకృష్ణుని కృప ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది. రేపు శ్రీకృష్ణుని జన్మాష్టమి కాబట్టి మీరు వస్త్రాలు కానీ ధనం కానీ దానం చేయండి. దీనివల్ల శ్రీకృష్ణుని కృప ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. అంతేకాకుండా శ్రీకృష్ణునికి సంబంధించిన గ్రంథాలలో రాసి ఉన్నది ఏంటి అంటే, ఎవరైతే జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాలలో ఊపుతారో వారిని శ్రీకృష్ణుడు స్నేహితులుగా భావిస్తారంట. ఈ విషయం నేను కాదు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే శ్రీకృష్ణుని యొక్క మహామంత్రాన్ని చదవండి. అదే అండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించండి. మంత్రాన్ని మీరు ఎంతలా జపిస్తే అంత మంచిది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలియుగంలో కలి యొక్క ప్రభావం మన పైన ఎక్కువగా ఉండదంట. ఈ రోజుకి ఇంతే గాయస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మనం తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.